ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారి పుట్టినరోజు అండి ఇవాళ. సో సోషల్ మీడియాలో చాలామంది చాలా రకాల పోస్ట్స్ షేర్ చేశారు. నిజంగా ఒక స్ట్రాంగ్ బజ్ అయితే కనిపించిందండి. ఎందుకంటే పాలిటిక్స్కి, ముఖ్యంగా కూటమి పార్టీలకి సంబంధం లేని వారు కూడా నారా లోకేష్ గారికి బర్త్డే విషెస్ చెప్పడం అనేది చాలా స్పష్టంగా గమనించగలిగామండి. అయితే ఇవాళ నారా లోకేష్ గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాం. ఇప్పటివరకు మేము ఎప్పుడు రాజకీయ నాయకులకు సంబంధించిన పుట్టినరోజులు, ఎలివేషన్లో ఇటువంటివి మాట్లాడే ఆలోచన చేయలేదు, అటువంటి ప్రయత్నాన్ని కూడా చేయలేదు. కానీ ఇవాళ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, నారా లోకేష్ గారికి సంబంధించి కొన్ని పోస్ట్స్ గమనిస్తే ఆ పోస్ట్స్ కిందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గతంలో ఎప్పుడో నారా లోకేష్ గారు కాస్త బొద్దుగా ఉన్నటువంటి ఫోటోలను తీసుకొచ్చి వాటికి కాస్త గ్రాఫిక్ టచెస్ ఇచ్చి ఇవాళకి కూడా ఆయన్ని బాడీ షేమింగ్ చేసేటువంటి ఆలోచన చేస్తున్నారండి. ఇటువంటి దుర్మార్గమైన మనుషులు ఉన్నప్పుడు, అటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నప్పుడు ఒక నాయకుడిని ఎలా అర్థం చేసుకోవాలి, ఒక నాయకుడి దగ్గర అసలు మనం ఏం గమనించాలి అనేది ఖచ్చితంగా ప్రజానీకమంతా ఆలోచించాలండి. సో ఆ కంటెక్స్ట్లో నారా లోకేష్ గారికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలు, ఒక లీడర్గా నారా లోకేష్ గారిని చూసి ఇన్స్పైర్ అవ్వాల్సినటువంటి అంశాలు, ఒక లీడర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి నారా లోకేష్ గారు ఏ స్థాయిలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తున్నారనేటువంటి అంశాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నామండి. నిన్నగాక మొన్న దావోస్ పర్యటన ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్లు